ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో నేను స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం నా ప్రభువా, నీ స్వరాన్ని వినిపించి పాటల ద్వారా, వాక్యం ద్వారా నేను మహిమపరుస్తుండగా మాకు సహాయం చేసి మహిమపడమని స్తుతిస్తున్నాం. కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు నేను చెల్లిస్తూ సమయంలో మీరు మాతో కూడా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని స్తుతిస్తూ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి లాక్డౌన్ తర్వాత మొదటి ఆరాధనలో ప్రభువా మీరు మాకు తోడైన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఈ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనము రెండు టీములుగా డివైడ్. మరి మొదటి టీంలో మీ అందరినీ నిర్ణయించడం జరిగింది. గ్రామాల వారికి మాత్రం నేను అనుమతించలేదు, అంటే ఇంకో కొన్ని గ్రామాల వారు, ఎందుకంటే వారు అసలే భయపడతారు, వారు రావడానికి కూడా ఇబ్బంది పడతారు. మరి అవన్నీ ఎందుకు, ప్రస్తుతానికి ఎలా ఉంటుందో మనం ప్రారంభించి చూద్దాం, తర్వాత మనము ఆ పరిస్థితులను బట్టి ముందుకు నడిపిస్తామని ఆలోచన చేసి ఇలా చేయడం జరిగింది. 10:30 వరకు మనం సరిగ్గా అయిపోద్ది, ప్రభు వల్ల తీసుకుంటాం. తర్వాత మనము 10:30కి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 12 గంటలకి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకాశం జిల్లా బిడ్డలు వాళ్ళు ఒక టీం చేసాం, వాళ్ళు వస్తారు 12 నుంచి 2 వరకు. ఆ టీంలో ఈ టీంలో ఉన్న వాళ్ళు ఎవరు మళ్ళీ రాకూడదు. ఆల్రెడీ మీకు మెసేజ్ పెట్టి గ్రహించు. ప్రార్థన చేసాం, ఒక పాట పాడదాం. కలవరపడి నేను కొండల వైపు కన్నులెత్తుతున్నాను ఒక పాట మాత్రం పాడి ఆరాధన చేసుకొని మనం వాక్యం పాట. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమెయదెనా, కొదువతో నేను కుమెయదెనా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, నీవే నా
నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీవు ముఖమును చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీవు ముఖమును చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు సర్వకృపా సకలము చేయగలని ప్రేమ కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని ప్రేమ కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు కన్నులెత్తునా కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా. రెండు చేతులు పైకి ప్రభును మనం స్తుతించుదాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతుడైన మా సర్వాధిపతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసయ్యా మీకు దేవా మీ కృతజ్ఞతాస్తుతులు. ఒకప్పుడు ఇదే మందిరంలో ప్రభావందరం నుంచి మనసారా నేను ఆరాధించాము. ఈరోజు నాయన ఈ ప్రకృతి విపత్తులు నేను మేము ఒక 15-20 మంది వచ్చి నేను నిన్ను ఆరాధించుతున్నాను. మాకు ఈ కృపనిచ్చాం దేవా. ఇంకా మేము మా సంత బిడ్డలందరితో కలిసి ఏకంగా నేను ఆరాధించే కృపగా ఇచ్చి దేవా, ఈ కరోనా వైరస్తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా దేవా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు. నీ బిడ్డలమైన మమ్మల్ని ఏ తెగులు మా గుడాలను సమీపించకుండా ఏ అపాయం అయితే రాకుండా కాపాడావు దేవా. నేను ఈ ఆదివారం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని మాయపరుస్తున్నాను, నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. నీ సన్నిధి సాకారం మాకు కలుగజేసి అయ్యా మీరు మహిమ పొందమని ఘనత పొందమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నేను మహిమపరుస్తూ ఉన్నాను. తండ్రి నేను గణపరుస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి ప్రభువా నాయన ఇంకా మాకు కృపనివ్వండి అయ్యా. మేమంతా కలిసి నిన్ను ఆరాధించగల శక్తిని కృప మాకు దయచి మనం ప్రార్థన చేస్తాం. కృతజ్ఞత స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆపాదిస్తాం. మా ప్రభువైన యేసు క్రీస్తు
స్తుతించి స్తోత్రించి ఆరాధించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్తాం. సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు అంశం ఏంటంటే కలవరపడకుడి. ఏమిటి అంశం? కలవరపడకుడి. అంటే ఈరోజు ప్రపంచమంతా కలవరపడుతుంది. ప్రపంచమే కలవరపడుతుంది. ఏమనంటే అసలు ఏం జరుగుతుందో అని, ఏం జరుగుతుందో, నాకేమవుతుందో, నాకేం సంభవిస్తుందో, నా కుటుంబానికి ఏం సంభవిస్తుందో, ఈ ప్రపంచానికి ఏం సంభవిస్తుందో అని ఈ ప్రపంచం కలవరపడుతూ ఉంది. భారతదేశం కలవరపడుతూ ఉంది. మరి మన తెలంగాణలో మనం కూడా కలవరపడుతూ ఉన్నాం. ఉదయకాలము 5 గంటలకు ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. అయ్యా, మరి ఈరోజు వర్తమానం మాత్రం నా సొంతగా ఏది కూడా నేను మాట్లాడలేను. ఎందుకంటే ఇది దాదాపు ఎన్ని ఆదివారాలు అంటే 11 ఆదివారాలు మనం కలవలేదు. 11 ఆదివారాలు అంటే 11 7 77, అటొక్క 7 రోజులు అంటే 14 84 రోజులైంది మనం కూర్చోక. 84 రోజులైంది. ఇది 85వ రోజున మనం కలిసాం మళ్ళీ. అంటే ఇన్ని రోజుల తర్వాత మీ బిడ్డలకి నీ చిత్తానుసారమైన సందేశాన్ని మీరు ఇవ్వండి అని నేను ప్రభుత్వం ఉదయకాలం ప్రార్థించి మరి ఈ వాక్యాన్ని దేవుడు ఆలోచన ఇచ్చిన దాని మేరకు తీసుకోవడం జరిగింది. ప్రభు ఆలోచింపజేశారు. మరి నా బిడ్డలను కలవరపడవద్దని చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. ఏం పడకూడదు? కలవరపడకూడదు. ఎందుకంటే ఆకాశములను భూమిని సర్వము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకున్నాడు. ప్రభుత్వం చూపించినటువంటి సూచనలు మనం గైకొంటూ మన దేవుని మనం ఆరాధించాలి. కాబట్టి అందుకే ఇలాగ మనం తక్కువ మందిగా డిస్టెన్స్లో కూర్చొని మనం ప్రభువును ఆరాధిస్తున్నాం. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలను నేను చదువుతాను, మీరు వినండి. మీ హృదయములను కలవరపడనీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదు. ప్రభు స్తోత్రం. ఎంత పక్కగా వాగ్దానం చేసిన మాట. ప్రభు వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు శిష్యులు కలవరపడుతున్నారు. వారిని ఓదార్స్తూ ధైర్యపరుస్తూ ప్రభు అంటాడు, మీరెవరు కలవరపడకండి. మీ హృదయంలో తండ్రి అయిన దేవుని మీదను నాపైన విశ్వాసం ఉంచండి. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను, అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి, వాటిని మీకోసం సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను. నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. ఆ స్థలంలో మీరు ఉండులాగున, మీరు ఎప్పటికీ నాతో కూడా ఉండులాగున నేను వెళ్ళి మీకోసం స్థలాలు, నివాసాలు సిద్ధం చేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో వాగ్దానపూర్వకమైన నిరీక్షణను కలగజేశారు. ప్రియమైనటువంటి దేవుడు సంగమా, అయితే మన గొప్ప నిరీక్షణ దేవుడు ఉంచాడు కాబట్టి మనం కలవరపడకూడదు. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో అలా యెరూషలేము మందిరం ముందు నుంచి వెళ్తున్నాడు.
అయితే శిష్యులు అంటారు, అయ్యా ఈ శృంగారం అనే దేవాలయాన్ని సొలొమోను కట్టించాడు, ఎంత అద్భుతంగా కట్టించాడు అని శిష్యులు యేసు ప్రభుతో చెప్తే యేసు ప్రభు అంటారు, మీరు ఈ మందిరాన్ని చూస్తున్నారు కదా, ఈ కట్టడాన్ని చూస్తున్నారు కదా, అద్భుతమైన కట్టడం, దీనిపైన ఒక రాయి మీద రాయి ఉండకుండా పడిపోయేటువంటి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు రాబోతుంది, జాగ్రత్త, మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ దినములు రాబోతున్నాయి అన్నాడు. అయితే శిష్యులకు కలవడం స్టార్ట్ అయింది. మరి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో మళ్ళీ శిష్యులకు కలవడం స్టార్ట్ అయింది. ఒకరోజు ఏకాంతంగా ఆయన ఒక కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన దగ్గర శిష్యులు వెళ్ళి ప్రభుత్వం ముచ్చటిస్తున్నారు. ఏమనంటే, అయ్యా ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఈ కట్టడాలపైన ఉన్నటువంటి రాతి మీద రాయి లేకుండా పడిపోయే సమయం ఎప్పుడు వస్తుంది? నీ రాకడెప్పుడు? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అనే సిగ్నల్స్, సూచనలు యేసు ప్రభుని శిష్యులు అడిగారు. ఈరోజు క్రైస్తవుల మధ్యలో మెదులుతున్న ప్రశ్న కూడా అది. ఎంత చెప్పినా అసలు ఏమవుతుందంటావు, అసలు ఏమవుతుందంటావు, అసలు మనకి ఏం జరుగుతుందంటావు? ఈ యుగం సమాప్తం అయిపోతుందా? ఇంతటితో మనతోనే సమాప్తం అయిపోద్దా? అది ఎవరికి తెలియదు. అది నాకు తెలియదు, ఇక్కడ ఉన్న ఏ పాస్టర్ కూడా తెలియదు. అది దేవుడికి తెలుసు ఎప్పుడు సమాప్తం అవుతుందో. కానీ దేవుడు కొన్ని సిగ్నల్స్ ఇచ్చాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఆ సూచనలు నేను మీకోసం బైబిల్ గ్రంథంలో నుంచి ఆల్రెడీ మనం చదివాం, కానీ ఒకసారి దేవుని వాక్య వెలుగులో మరొకసారి మనం వాటిని చదువుదాం, ధ్యానించుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం. 8 సూచనలు దేవుడు ఇచ్చాడు. ఆ సూచనలు ప్రాముఖ్యంగా మత్తయి సువార్తలో ఇచ్చినవి 8, ఇంకా మిగతా చోట్ల కూడా ఇచ్చాడు. మనం వాటిని కంటే ముందు మరి 8 సూచనలను మనం చూద్దాం. 24వ అధ్యాయంలో యేసు ప్రభువుని వారు అడుగుతూ ఉన్నారు. 3వ వచనం, ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదురుగా ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. నీ రాకడకు ఈ యుగం అంతమైపోవడానికి గల సిగ్నల్స్, సూచనలు ఏమైనా ఉన్నాయా కదా? పిల్లలు సార్ని అడుగుతారు క్వశ్చన్ సార్ అడిగినప్పుడు కొంచెం ఒక చిన్న హింట్ ఇస్తారంటే, లేదా ఒక పదం మొదలు పెడితే చాలు, అంటే అలా గుర్తొస్తుంది, మర్చిపోతారు. అని మొదలు పెడితే చాలు, దాదాపు ఆ పేజీ అంతా కూడా అప్పచెప్పగలుగుతారు, కానీ ఆ ఒక్క గుర్తు రాదు వాళ్ళకి. ఆను మాను కాను స్టార్ట్ చేస్తే చాలు, ఫస్ట్ ఏదో ఉండే అది కాతో స్టార్ట్ అవుతుందా మాతో స్టార్ట్ అవుతుందా అది మర్చిపోతారు. ఒక సిగ్నల్ ఇస్తే మొత్తం పూర్తిగా వాళ్ళు గ్రహించేస్తారు. ఎలాగైనా మరి యేసు ప్రభువుని కూడా అడుగుతున్నారు, మాకు కొంచెం సూచనలు ఇవ్వండి, మీరు ఎప్పుడు వస్తారో మాకు చెప్పకపోయినా కనీసం సూచనలు భూమి మీద మీరు రావడానికంటే ముందు ఈ భూమి మీద ఏం జరుగుతుంది, ఆ సూచనలు ఇవ్వండి అని యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఒక్కొక్క సూచనలు చెప్తున్నాడు. మొదటి సూచన ఏంటంటే, మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఫస్ట్ ఏం పరచుకోదట? మోసం. దేవుని పిల్లల్ని మోసం చేస్తారు. దేవుని పిల్లల్ని మోసం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటున్నాడు. 4వ వచనం 24:4, యేసు వారితో ఇట్లనెను, ఎవరినో మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మనల్ని ఎవ్వరు మోసం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మన చేతిలో టార్చ్ లైట్ ఉంది, బైబిల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ టార్చ్ లైట్తో మనం లోకాన్ని చూడవచ్చు అన్నమాట. మొత్తం కనిపిస్తుంది మనకేం జరుగుతుందో. వాక్యంలో రాసి ఉన్నదే జరుగుతుంది. కాబట్టి టార్చ్ లైట్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరో వచ్చి అంతమైపోతుందట, ఇక నాశనమైపోతుందట అంటే మనం భయపడవలసిన అవసరము లేదు. అట్లా అని చెప్పేసి లోకంలో ఇష్టానుసారంగా జీవించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, కానీ భయభక్తులతోనూ భయపడకుండా, లోకానికి భయపడకుండా దేవునికి భయపడుతూ, మనము కలవరపడకుండా ధైర్యంగా దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏంటంటే, మనము కలవరపడకూడదు.
మోసపరచబడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. ఆరో వచనంలో మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. వాక్యం బాగా గమనించి ఇవి ఏమై ఉన్నాయంట? జరగాలి. ఇవి జరగకుండా అంతము రాదు. కాబట్టి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన స్త్రీ కనాలంటే ముందు ఏమి రావాలి? నొప్పులు రావాలి, పెయిన్స్ రావాలి. పెయిన్స్ లేకుండా నార్మల్ డెలివరీ అవ్వదు. ఇక్కడ దూరం కూర్చున్నామా? ముందు పెట్టేసి దూరం కూర్చో. పెయిన్స్ లేకుండా డెలివరీ ఎలాగైతే అవదో అలాగే ఆ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ముందు పెయిన్స్ వస్తాయి, ఆ 1-2 గంటలకి విడుదల అవుతుంది. అలాగున దేవుని రాకడకు మనకేం జరుగుతుందయ్యా అంటే ముందుగా కొన్ని సూచనలు ఆ సూచనలని భూమి మీద జరగాల. అవి జరిగే వరకు ప్రభువు ఆయన ఈ లోకంలోనికి ఎంట్రీ అవ్వదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మనం గమనించాలి. ఆ యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి మనం వినాలి. ఇప్పుడు మనం కొన్ని వింటున్నాం. ఏమని? యూట్యూబ్లో చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే చైనాతో అమెరికా యుద్ధం చేయొచ్చు కదా, చైనాతో అమెరికా యుద్ధం చేయొచ్చు, లేకపోతే భారత్కు చైనాకు యుద్ధం జరగవచ్చు. సమాచారం ఒక న్యూస్ వస్తుంది, మనం వింటాం. వినగానే కలవరపడకూడదు. ఈ యుద్ధం వస్తే అయిపోతుంది కదా, 3వ ప్రపంచ యుద్ధం వస్తే అయిపోతుంది కదా. ప్రపంచ యుద్ధం వచ్చినంత మాత్రాన భూమి మీద మనుషులందరూ చావరు. యేసు ప్రభు రాకడ సంఘం ఎత్తబడే ప్రక్రియ ఖచ్చితంగా జరగాలి. కాబట్టి యుద్ధం వస్తే కొంతమంది అక్కడక్కడ చనిపోతారు కావచ్చు, కానీ వరల్డ్ నాశనం అయిపోదు. ప్రపంచం నాశనం అయిపోదు. ఎందుకంటే సంఘం ఎత్తబడే ప్రక్రియ భూమి మీద ఖచ్చితంగా జరగాలి. అది జరగకుండా మనుషులందరూ చేస్తున్నారు. సంఘం ఎత్తబడాలంటే సంఘం ఉండాలి. అంటే ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతాయి, అక్కడ కొంతమంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఈ 730 కోట్ల మంది ప్రజల్లో ఏమో కొంతమంది చనిపోతారు. కానీ సంఘం, సార్వత్రిక సంఘం మాత్రం భూమి మీద ఉంటుంది. అది ఎత్తబడే ప్రక్రియ జరుగుట కొరకు. కాబట్టి మనం కలవరపడకూడదు. ఈ వాక్యమైన టార్చ్ లైట్తో ప్రపంచాన్ని మనము చూస్తూ చదువుతూ ఉండాలి. ప్రభు స్తోత్రం కలుగును. ఇక మూడవ సూచన 7వ వచనం నుంచి 8వ వచనం వరకు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచు, అక్కడక్కడ కలుగులు, భూకంపములు కలుగులు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. దేనికి ప్రారంభం? వేదనలకు ప్రారంభం. స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ కరువులు వస్తాయి. ఇదిగో సోమాలియా కంట్రీలో అన్నం లేక బాధపడుతుంది, నైజీరియా కంట్రీలో ఆహారం లేక బాధపడుతుంది, ఆఫ్రికా దేశాల్లో సుడాన్లో అక్కడిక్కడ భయంకరమైన కరువు విలయతాండం ఆడుతూ ఉంది. భారత్లో 130 కోట్ల ప్రజల్లో ఆహారం దొరకక అలమటిస్తున్నారు. ఇదిగో ఫలానా రాష్ట్రంలో ప్రజలు ఆహారం లేక చనిపోయారు, కరువుతో విలయతాండం ఆడుతుంది అని న్యూస్ వింటాం. టీవీ ద్వారా ఏం వింటాం? న్యూస్ వింటాం. కానీ ఇక దొరకదని మనము కలవరపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే చర్చ్ షుడ్ బి రాప్చర్. సంఘము ఎత్తబడాలి. ఇదంతా మన కేంద్ర పాయింట్ వచ్చేసి చర్చే కేంద్ర పాయింట్, సెంటర్ పాయింట్ చర్చ్. ఇప్పుడు గవర్నమెంట్ దేశాలన్నీ కూడా ఈ చర్చ్ పైనే రాయేయడానికి చూస్తారు, ఇంకా దేని మీద వేయరు. నువ్వు ఏం చేసినా నడుస్తుంది, కానీ ఒక చర్చ్ నడిపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచానికి సెంటర్ పాయింట్ చర్చ్తోనే సమస్తం జరగబోతూ ఉంది. కాబట్టి చర్చ్ ఎత్తబడితే ఇంకా అయిపోయినట్టే ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు. కనుక దాని మీద కేంద్రీకృతమైంది కనుక మనం సంఘం భూమి మీద ఉన్నన్ని రోజులు మనకు ఉన్నటువంటి మెయిన్ సూచన ఏంటంటే మనము చర్చ్, సార్వత్రిక సంఘము
భూమి మీద ఉన్నన్ని రోజులు అంతము రాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఈ భూమి అంతమైపోవాలంటే చర్చ ఎత్తబడాలి, సంఘం ఎత్తబడాలి. సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీదకి ఏమేమి వస్తాయని మనం చూద్దాం. సంఘం ఎత్తబడే వరకు కూడా అసలు ఈ ప్రపంచానికి వినాశనం అనేది రాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నేను గుర్తుంచుకోవాల్సిన విషయం. నీవు భూమి మీద సజీవంగా ఉన్నంత కాలం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చేతులు మరి స్తోత్రం చెప్పండి. అది నీ దమ్ము అనమాట, నీ ధన్యత, నువ్వు గ్రేట్ అనమాట. నేను భూమి మీద సజీవంగా ఉన్నంత కాలం ఈ భూమి నాశనం కాదనే విషయం నువ్వు గ్రహించు. మనం చనిపోయిన తర్వాత ఒకవేళ ఏమైనా జరుగుతుందేమో, చనిపోతే ప్రభువును నిద్రిస్తే అది మనకు తెలియదు. మనం బ్రతుకున్నంత కాలం చర్చ ఎత్తబడకపోతే మాత్రం నాశనం అనేది మాత్రము రాదు. ఎందుకంటే మనమే ఈ ప్రపంచానికి క్షేమం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. మనమే క్షేమం. అందుకే ప్రభు అన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు భూమి మీద లేకపోతే అవుట్ భూమి పని. ఇంకెందుకు ఉంచుతాను నేను భూమిని అనవసరంగా అక్రమార్కుల మధ్యలో? నా పిల్లలు మీరు భూమి మీద ఉన్నారు కనుక నేను భూమిని కాదు. హల్లెలూయా. కాబట్టి టెన్షన్ పడి, కలవరపడి, ఆగమైపోకూడదు. మనంత ధైర్యంగా ఎవరుండదు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండరు అనేటువంటి వాక్యాన్ని కలిగి మనము జీవించాలి. ఇంకా మనం చూస్తే మనకు జరగబోయే సంఘటనలు, ప్రభువు బిడ్డలను చంపడము, ద్వేషించడం జరగాలి. 24:9 వచ్చింది. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామ నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడదురు. మనకు అక్కడక్కడ ఏం జరగాల? సంఘానికి ఎత్తబడడం కంటే ముందు సంఘానికి కొంచెం చిన్న శ్రమలు వస్తాయి. కొన్ని ప్లేస్లలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 సంవత్సరాల క్రింద ఒరిస్సాలో కందమాల అనే జిల్లాలో దేవుని పిల్లలను చంపేశారు. ఇక్కడ కొట్టి చంపారు. కొన్ని ప్లేసులలో జై శ్రీరామ్ అనుకుంటే కూడా కొట్టి చంపారు. ఇలాంటిది ఇంకా ఇప్పుడు ఎక్కువ అవుతుంది. మన ఇండియాలో కూడా మనకు కూడా శ్రమ రావచ్చు. ఒకవేళ మనం కూడా హతసాక్షులం కావచ్చు. దేవుడికి స్తోత్రం. అక్కడక్కడ జరగాలి. ఇంకో విషయం ఏంటంటే, భయపడద్దు. దేవుని సెలవు లేకుండా ఎవ్వరు హతసాక్షులు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మర్మం చెప్తున్నా ఏంటంటే, బైబిల్లో ఉన్నది, నాదిగా. హతసాక్షులు ఎవరైతారంటే పరలోకంలో ఒక గొప్ప బహుమతి, ఇంపార్టెంట్ ప్లేస్లో కూర్చునే వాళ్ళు మాత్రమే హతసాక్షులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంపార్టెంట్ ప్లేస్లో ఉండే వాళ్ళకి మాత్రమే హతసాక్షి ధన్యత వస్తుంది. ఇంకా వేరే వాళ్ళకి రాదు. అలా రావాలంటే నీ స్పిరిచువల్ స్టాండర్డ్ బలముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ మెడ మీద కత్తి పెట్టడానికి కానీ ఏది పెట్టడానికి కానీ అనుమతిస్తుంది. అప్పటి వరకు నీ జోలికి ఎవరు రారు, బెదిరిస్తారు అట్లా, అంతే తప్ప మనం ఏం చేయలేరు. ప్రభు సెలవు లేనిది మనకు ఆ అవకాశం కూడా రాదు. కొంతమంది అయితే ఆ అవకాశం నాకు రావాలి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఒక దైవజనుడు అంటాడు, నాకు థ్రెట్ ఉంది, నన్ను ఎంతోమంది చంపాలని చూస్తున్నారు అని ఒక పాస్టర్ గారు అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆయన మళ్ళీ ఏమన్నాడంటే, అయినా నా ప్రభు సెలవు లేదు, నా పైకి ఆ మరణము రాదు. అంటే దేవుని సెలవు లేనిది ఏది కూడా జరగదు. కానీ కొన్ని శ్రమలు మనకు వస్తాయి, వాళ్ళు మనం హింసిస్తారు. ఇది కూడా జరగాలి. ఇది సూచన. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అలా జరుగుతున్నప్పుడు మనం ప్రార్థనలో ఎదగాలి, బైబిల్ చదవడంలో ఎదగాలి, స్వార్థ చెప్పడంలో ఎదగాలి. ముఖ్యంగా పర్సనల్ ఎవాంజలిజం చేయాలి. నిన్న నా స్నేహితుడు MPH నాతో పాటు చదువుకున్న స్నేహితుడు మణిపూర్ నుంచి ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఎలా జరుగుతుందంటే, చర్చిలు ఇంతవరకు జరగలేదు, రేపు మేము స్టార్ట్ చేస్తున్నాం. అంటే మరి ఈ టైంలో మీరు పర్సనల్ ఇవాంజలిజం చేస్తున్నారా అన్నాడు. మేము ఆ పర్సనల్ ఇవాంజలిజం కూడా చేయడానికి మా ఏరియా అనుకూలించదు అని చెప్పడం జరిగింది. కానీ నేను ఆయనకు చెప్పాను, కానీ మన బాధ్యత మాత్రం మనం ఈ సమయంలో పర్సనల్ ఇవాంజలిజం అవకాశం ఉంటే, వ్యక్తిగతంగా ఎవరైనా వింటారనుకుంటే వినని వాళ్ళకి చెప్పొద్దు. వింటాడంటేనే, మన మాట వింటాడంటేనే వాళ్ళకు ఒక్క మాట స్వార్థ చెప్పాలి. ఎందుకంటే ఇది సమయం. దేవుడికి స్తోత్రం.
హల్లెలూయా. ఇదే సమయం, ఇంకా సమయం దగ్గర పడుతూ ఉంది, మనం తర్వాత సువార్త కూడా చెప్పలేదు. కాబట్టి జనులు మనల్ని హింసిస్తారు, మరి అవసరమైతే దేవుని పిల్లల్ని శ్రమల పాలు చేసి చంపడం కూడా జరుగుతుంది. యేసు ప్రభు నామం నిమిత్తం సకల జనుల చేత మనము ద్వేషించబడతాం. ఈ సిగ్నల్స్ మనలో జరగాలి. ఇంకా మనం ఏం చేస్తామంటే అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకటి అప్పగించును, మనల్ని మనమే అప్పగించుకుంటామంట. నేను కాదు క్రిస్టియన్ ఆయన ఎట్లా అప్పగించుకుంటాం? మీరిద్దరు చర్చికి వెళ్తారంటే నేను కాదు, నాకు మన వెళ్తా, నేను ఎందుకు వెళ్తాను అని మనమే మన వాళ్ళని అప్పగిస్తామంట. కొన్ని సమయాలు వస్తాయి. అటువంటి నమ్మక ద్రోహం కూడా కొన్నిసార్లు దేవుని పిల్లల మధ్యలో జరగవచ్చు. ఇవి కూడా సిగ్నల్సే. ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు, ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు. ఇంకా ఏం జరుగుతుంది? 24వ అధ్యాయం 11వ వచనం అదే అధ్యాయంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఫాల్స్ ప్రాఫిట్స్ వచ్చేసి వాళ్ళు లేనిపోని ప్రవచనాలు, ఇదిగో దేవుడు రాబోతున్నాడు, యేసు ప్రభు రాబోతున్నాడు, రేపు రాబోతున్నాడు, ఎల్లుండి రాబోతున్నాడు అని ప్రవచనాలు చెప్తారు. వాళ్ళ ప్రవచనాలు విని అనేక మంది బయలుదేరుతారు. వాళ్ళ మాటలు విని వాటిని నమ్మడానికి బయలుదేరుతారు. అసలు చెప్పాలంటే ప్రవచన గ్రంథం అంటే బైబిలే. బైబిల్ని దాటి మళ్ళీ ప్రవచనం అనేది ఇక రాదు. దేవుడికి ఇస్తాం. హల్లెలూయా. బైబిల్ని దాటి ప్రవచనాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ప్రవచనం అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పబోయేది ప్రవచనం, అది బైబిల్లో చెప్పబడ్డది, కంప్లీట్గా అయింది. మనకు కంప్లీట్ ప్రాసెస్ బైబిల్లో ఉన్నాయి. ఇంకా మన ప్రవచనాలు ఎవరైనా చెప్తారనుకోవడం అవివేకం. బైబిల్ని పూర్తిగా మంచిగా శ్రద్ధతో చదివితే ప్రవచనాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి. వాటిని మనం చదివి నమ్మాలి. అదే జరుగుతుంది. ఏ మనిషి, ఏ పాస్టర్, ఒక 1000 మంది సంఘస్థులున్న పాస్టర్ చెప్పింది జరుగుతుందని అనుకోకూడదు. అందరూ మనుషులే. బైబిల్ మాత్రమే దేవుని యొక్క వాక్యము, దేవుని ఆత్మ ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం. ఇందులో ఉన్నవే జరుగుతాయి. కానీ అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసం చేసే సమయం వస్తుంది. ఇవి రావాలి, ఇవి కూడా జరగాలి. అక్కడక్కడ చిన్న చిన్న కాదు, వారి ఎత్తున జరుగుతుంది. పొలోమంటూ లక్షల మంది వెళ్తారు, అమ్మవారికి చెప్పింది జరుగుతుందని చెప్పేసి గుంపులు గుంపులుగా వెళ్తారు. అలాంటివి జరుగుతాయి సిగ్నల్స్. అవి యూట్యూబ్లో, టీవీలో ప్రచారం జరుగుతుంది, అంతర్జాతీయంగా అది ప్రచారం జరుగుతుంది. సో అటువంటివి జరగాలి. దేవుని ఏదైనా కూడా ఇంటర్నేషనల్ జరుగుతాయి, ఇంటర్నేషనల్గా జరుగుతాయి. కాబట్టి అవి ఒక సూచనలుగా మనకు ఉంటాయి. ఎందుకంటే దేవుని సంఘం సార్వత్రికంగా ఉంది కనుక దేవుని కార్యాలు కూడా విశ్వవ్యాప్తంగానే ఆ సిగ్నల్స్ దేవుడు కనపరుస్తారు. ఇక మరొక సూచన, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. 12వ వచనం, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. చూడండి, ఈ కరోనా వచ్చినాక ఎంతమంది ప్రేమ ఉంది, ఎంతమంది కలుసుకున్నాం, ఎంతమంది ఎవరింటికి వచ్చారని ఇంటికి వస్తుంటే రాకున్నా సరే కొంచెం మీరు ఆనే ఉండండి అనే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. ప్రేమ ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మన రక్త సంబంధులైనా దినాలు మంచిగా లేవు కదా, జర తగ్గినాక రా అనే పరిస్థితి వచ్చిందా లేదా? అంటే ఏం జరిగింది? ప్రేమ సరే ఇదొక సూచనగా మనకు ఉంది. ఇంకా భయంకరమైన సూచన, అక్రమం విస్తరించి ప్రేమ చల్లారి అసలు కేవలం ఇక ఏంటంటే భార్య భర్త వాళ్ళ పిల్లలు ఇక వాళ్ళ మందమే, ఇంకా తల్లిదండ్రులు లేరు, బంధుమిత్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. ఇక మీరు ఎటనే ఉండే బాబు, మమ్మల్ని మేము కాపాడుకోవడానికే మాకు ఇబ్బందిగా ఉంది అనే టైంలో ఇంకా రాలేదు, వస్తాయి. హల్లెలూయా. ఇన్ని సూచనలు ఇంకా జరగాల్సింది ఉంది. ఇవన్నీ జరగకముందుకే ఒక్క కరోనా రాగానే జనము, మన దేవుని పిల్లలు కొంతమంది క్రైస్తవులు ఇంకా వస్తుందేమని భయపడిపోయి టెన్షన్ పడేటువంటి పరిస్థితి. వద్దు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు మనకు వాక్యం వెలుగులో సమస్తము తేటపరచాడు. ఆ వాక్యంను చదువుకొని మనము జ్ఞానం కలిగి ఈ లోకంలో ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక చివరి మాట ఆ యొక్క అంతాన్ని గురించి తెలియజేశారు. 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత ఏమొచ్చింది చదవండి మీరు.
అటు తర్వాత ఏమొస్తుంది? అప్పుడు వస్తుంది. ఈ సువార్త వినలేదు అనేవాడు ఉన్నప్పుడు చూడండి, మేము రికార్డ్ చేస్తున్నాం. అసలు ఒక సంవత్సరం కింద ఈ రికార్డ్ అనేదే మనం చేయలేదు. అంటే మనకి ఎందుకులే అనుకున్న పరిస్థితి. ఈరోజు దాదాపు 11 ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో పెట్టేసాం. మనం ఎంతమంది చూసేదో తెలియదు, కానీ వేరే వాళ్ళు చూస్తున్నారు. ఎవరైనా అన్నిటి కూడా చూడవచ్చు. నాకంటే ఎక్కువగా వ్యూస్ చేసిన వాళ్ళు కూడా సేవకులు ఉన్నారు. నాకు తెలిసిన చాలామంది పాస్టర్లు యూట్యూబ్లో పెట్టేశారు. అంటే దీని ద్వారా చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారైనా నొక్కి ఒక్క యేసు మాటలన్నా వింటారు. హల్లెలూయా. అంటే దీని ద్వారా ఎంతోమందికి సువార్త వెళ్ళిపోతుంది. సకల జనులకు పోవాలి. దేవుని ప్లాన్ ఏంటంటే ఈ టెక్నాలజీ ద్వారా కూడా వాడు సువార్త తినాలి. మనిషి ఏం తినడు, కానీ ఫోన్ తెరవడం ఏదో ఉండేదిరా చూద్దాం, ఇక వాడు చెప్తుంది ఈ ఫోన్ అని నేను కట్టి చూస్తాను, సువార్త తిన్నాడు. వీళ్ళు దేవుని కార్యం ఉంటే రక్షించబడతాడు. ఇదేందుకు మనకు అనుకుంటే కనుక వానికి సువార్త అయితే అందుతుంది, దేవుని దగ్గర న్యాయం చెల్లిపోద్ది, ఆయన రాకడానికి సమయం దగ్గర. నాకు సువార్త తెలియదయ్యా, నువ్వు ఎవరు పంపినవో నాకే తెలుసు రక్షకుని అనే మానవుడు దేవుడి ముందు నిలబడి నాకు యేసు ప్రభు తెలియదు అనే వ్యక్తి భూమి మీద ఉండదు. ఫస్ట్ ప్రభుత్వం హల్లెలూయా. అందరూ అయిపోవాలి, చంటి పిల్లలు తప్ప. ఒక యువకులుగా ఉండి 14 ఏజ్ నుంచి పైకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఈ సువార్త అందరికీ తెలుపబడిన తర్వాత అంతం అనేది వస్తుంది. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇక ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటన భూమి మీద జరగాలి. అదేంటంటే 14వ వచనం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలబడుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఈ మాట మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఫైనల్ ఎండింగ్. అంటే యేసు ప్రభు భూమి మీద అడుగు పెట్టడానికి, యేసు ప్రభు ఆకాశానికి రావడానికేమో ఇంతకుముందుకు జరిగిన సూచన రెండు భాగాలు. మొదటి భాగమేమో ఇప్పటిదాకా జరిగినవన్నీ ఆకాశంలోనికి రావడానికి ముందు జరగాల్సింది. ఇక ఆకాశంలోకి వస్తాడు ఎప్పుడంటే ఇది రాగానే సంఘాన్ని కమాన్ అంటాడు, మా చర్చ్ అంటాడు. సంఘము రూపాంతరం చెంది ప్రభు దగ్గరికి ఆకాశం మధ్యాకాశానికి వెళ్తుంది. మేఘమండలం మీద వెళ్ళి అక్కడ ఆయన 7 సంవత్సరాలు అక్కడ సంఘానికి విందిస్తాడు. ఏ విందు? గొర్రెల్ని కోయడు, మేకల్ని కోయడు, ఆ డిన్నర్ పెట్టాడు. అదేం విందంటే ఈ భూమి మీద కరోనా వచ్చిన మా వాళ్ళు మాస్క్ కట్టుకొని చేర్చుకొచ్చారు చూసారా, అందుకు ఫలితం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యంతో ప్రభువు నిన్ను ఆరాధించాలనుకొని వచ్చారు చూసారా, త్యాగం. దీన్ని బట్టి మార్పులు పడతాయి. ప్రభు స్తోత్రం. ఖచ్చితంగా మార్పులు పడతాయి. అబ్బో ముట్టుకుంటే నా పానం పోతుంది మరి పిరికలు అన్ని జాగ్రత్తలు చేసినాము. స్నానం చేసే వచ్చారు శుభ్రంగా. ఎవరికి తుమ్ములు దగ్గులు జ్వరాలు లేవు, అలాంటి రాకూడదు. చిన్నపిల్లలు రాలేదు, వృద్ధులు రాలేదు. శానిటైజర్ పెట్టినాం, డిస్టెన్స్లో కూర్చున్నాం. నేను మీకు దాదాపు 6-7 ఫీట్ల దూరంలో ఉన్నాను. ఇంకా ఎవరిని ముట్టుకోగలిగితే ఎవరిని ముట్టుకోము. అయిపోయాయి. ఏమవుతుంది? డివైడ్ చేసినాం చర్చిని 2 భాగాలు. చక్కగా జరుగుతుంది. ఈ ధైర్యం కలిగి నా ప్రభు కోసం మనం వచ్చాము. దీనివల్ల ప్రభు సన్నిధిలో తప్పకుండా మార్పులు పడతాయి. ఇంకా శ్రమల పాలైనప్పుడు మార్పులు పడతాయి. వీటన్నిటి మన మార్క్ లిస్ట్ ప్రభు తయారు చేసి ఆ మధ్య ఆకాశంలో మన కిరీటాలు ఇస్తాం. దేవుడికి ఇస్తాం, మన కిరీటాలు ఇస్తాం. అది విందు. నువ్వు డిన్నర్ చేసిన దానికంటే ఎక్కువ ఆనందం. పిల్లోడికి ప్రైజ్ ఇస్తే ఎట్లుంటుంది? ఇంట్లో అన్నం కూడా తినడాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్కూల్లో ప్రైజ్ ఇస్తే తింటరా అంటే నేను ప్రైజ్ కొట్టినా అంటే ఇంటికి వచ్చి. ఎందుకంటే మరి తిన్నదానికంటే ఆనందం, తినడు సాయంత్రం దాకా దాన్ని చూసుకుంటూ ఆనందిస్తారు. అట్లాగా మనకి తిండితో ఎంత ఆనందం ఉంటుందో విందులాగా దేవుడిచ్చే గిఫ్ట్లను చూసుకున్నప్పుడు, ఆ బహుమానాలను చూసినప్పుడు 7 ఏళ్ళు మనం సంతోషిస్తూ ఉంటాం. అప్పుడు భూమి మీద ఒక ప్రక్రియ జరుగుతుంది. ఏం ప్రక్రియ అంటే చర్చ్ ఎప్పుడైతే ఎత్తబడుతుందో ఇమ్మీడియట్లీ అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. ప్రభు స్తోత్రం కలుగుతుంది.
అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. వాడు 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీలతో ముస్లింలతో సంధి చేస్తాడు. ఈ ప్రపంచం ఆ యొక్క గల్ఫ్ దేశాలను, ఏదైతే ఇస్రాయేల్ పక్కన ఉన్నటువంటి ముస్లిం దేశాలను, పాలస్తీనా అనేటువంటి మెయిన్ ప్లేస్లో ఇప్పుడున్న యెరూషలేం టెంపుల్లో అక్కడ వాళ్ళు మసీదు కట్టుకొని ఉన్నారు. ఆ స్థలాన్ని క్లియర్ చేయడానికి ట్రంప్తో కూడా అవ్వట్లేదు, ఎవరితో కూడా అవ్వట్లేదు. కేవలం ఇజ్రాయెల్ ముఖ్య పట్టణం ప్రకటించాడు. కానీ ఆ ప్లేస్లో వాళ్ళు మీ మసీదుని తీసేయండి, వాళ్ళు మందిరం కట్టుకుంటారని ఒక మాట అంటే ఫస్ట్ బాంబులు వేస్తారు అమెరికా మీద. కాబట్టి ఆ దమ్ము ట్రంప్కు లేదు, ఎవరికి లేదు. వాళ్ళను నెమ్మది చేసి, ఈ ముస్లిం కంట్రీస్ అన్నింటినీ నెమ్మది చేసి, ఆ యెరూషలేం మందిరం స్థలాన్ని మసీదుని పడగొట్టి ఆ ప్లేస్లో శృంగారమైన దేవాలయం సొలొమోను మందిరాన్ని మరలా కట్టించగల శక్తి ఒక అంత్యక్రీస్తుకు మాత్రమే, క్రీస్తు విరోధికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు రియలైజ్ అయ్యి, మా పితరులు స్వాస్థ్యమైనటువంటి ఈ మందిర స్థలంలో మందిరం కట్టించగల మొనగాడు వీడే కనుక ఇతడే మా రాజు అని అతన్ని ప్రతిష్ఠించుకుంటాడు. అతడు 3.5 సంవత్సరాలు వారితో నెమ్మదిగా రాజ్యం చేసి సంధి చేసి ఆఫ్టర్ 3.5 years తర్వాత అతను ఏమంటాడంటే, నేనే దేవుణ్ణి అని టెంపుల్లో ఆ పరిశుద్ధమైన స్థలంలో అతి పరిశుద్ధమైన కూర్చొని ఆ అతి పరిశుద్ధమైన స్థలంలో పందిని తీసుకొచ్చి బలి అర్పించి ఆ పరిశుద్ధమైన మందిరాన్ని అపవిత్రపరుస్తాడు. దీనికి సూచన క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితమే ఆ యొక్క గ్రీకు మహావీరుడైనటువంటి అలెగ్జాండర్ యొక్క సక్సెసర్స్, అంటే అతని యొక్క అనుచరులు 4 రాజులలో ఒక రాజు ఆ పని ఆల్రెడీ చేశాడు, ఇంతకు మునిపే చేశాడు. అది ఆల్రెడీ సూచనగా నీడగా జరిగింది. చివరిసారి జరుగుతుంది. అది అంత్యక్రీస్తు ద్వారా, అనగా క్రీస్తు విరోధి ద్వారా అది జరుగుతుంది. అప్పుడు యూదులు ఆ విషయాన్ని గ్రహించి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన లేఖనాన్ని గ్రహించిన తర్వాత 16వ వచనం స్టార్ట్ అవుతుంది. యూదేయలో ఉండేవారు భారతదేశంలో ఉన్నవారు అన్నది అక్కడ యూదేయలోనే పోతాడు. మనం కాదు, మనం ఏడుంటాం? ఆకాశంలో ఉంటాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం భారతదేశంలో ఉన్నాం. మనకేంటి? మనం దేవుడితో ఉంటాం, ప్రభుతో ఉంటాం. యూదేయులు ఎవరు ఉంటారు? యేసు ప్రభును వారి గోత్రంలో పుట్టిన ప్రభును వారు నమ్మలేదు కనుక వారు పారిపోతారు. క్రీస్తు విరోధులైతే వాళ్ళు రాజుగా నమ్మారో ఆ క్రీస్తు విరోధి వారిని తరుముతారు. నేను దేవుడు అంటే ఒప్పుకోరు వాళ్ళు. నువ్వు దేవుడు ఏంటి? నీలో కూడా వచ్చాడు, ఇంతకుముందు చంపి సిలివేశాం. కానీ నువ్వేంటో ఆయన కంటే భయంకరంగా ఉన్నావు. ఆయనేమో కరుణా కృప అని వస్తే చంపాం, కానీ నువ్వు ప్రపంచాన్ని అల్లాడిస్తున్నావు, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుని వరల్డ్ని పరిపాలిస్తాడు. ఏకరాజ్య పరిపాలన వస్తాయి. మోడీ వెళ్ళిపోతాడు, ట్రంప్ వెళ్ళిపోతాడు, వీళ్ళందరూ వెళ్ళిపోయి వరల్డ్ అంతా టెక్నాలజీ పెరిగిపోయి, స్పీడ్ పెరిగిపోయి, నిమిషాల్లో విదేశాలను చేరుకోగలిగిన ప్రయాణ సాధనాలు వచ్చి ప్రతిదీ స్పీడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకున్న బైకులు, కార్లను చెత్తపుట్టలు వేయాల్సిందే. వేగవంతమైన కార్లు వస్తాయి, ఆల్రెడీ ఎగిరే కార్లు వస్తున్నాయి అని విన్నాం కదా. అంతకంటే ఫాస్ట్ కార్లు వస్తాయి. చాలా టెక్నాలజీ పెరుగుతుంది. చెంటొడిచి పని చేసేవాడు ఉండడు. ఈ పరిస్థితులన్నీ రావాలి. ఫస్ట్ ఇవన్నీ రావాలి. ఇవన్నీ రావాలంటే ఇవి అంత్యక్రీస్తు కోసం ఈ ప్రపంచం సిద్ధపడాలి, ప్రిపేర్ అవ్వాలి. జగన్ ఎందుకు ఇంగ్లీష్ భాష ప్రవేశపెడుతున్నాడు? ఈజ్ ప్రిపేరింగ్ ఈ స్టేట్ ఫర్ యాంటీక్రైస్ట్. ఆయన రాష్ట్రాన్ని సిద్ధం చేస్తున్నారు అంత్యక్రీస్తు పరిపాలన కొరకు. అంత ఇంగ్లీష్ అయిపోవాలి. ఏక భాష, ఏక పరిపాలన వస్తుంది. మోడీ అంటున్నాడు 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 రిలీజియన్ అంటాడు. నెక్స్ట్ అది కూడా పోతుంది. 1 వరల్డ్ వస్తుంది. ప్రభుత్వం ఏమొస్తుంది? 1 వరల్డ్, 1 రిలీజియన్, 1 లాంగ్వేజ్, 1 ఎకానమీ, 1 కరెన్సీ. ఇంకా దేశానికి ఒక కరెన్సీ ఉంది. ఇది రావాలి. కాబట్టి ఇవన్నీ రావాలంటే సమయం పడుతుంది. ఒక స్తోత్రం కలుగుతున్నాం. కానీ మనం సిద్ధపడాలి.
మనం భయభక్తులతో ఉండాలి. కనుక ఈ యూదేలో ఉన్నవాడు కొండకు పారిపోవాలి, నిత్య మీద ఉన్నవాడు ఇంటిలోకి ఏదైనా తీసుకొని రాకూడదని ఈ నెక్స్ట్ వచనాలని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇవన్నీ కూడా ఎప్పుడు నెరవేరుతాయంటే అంత్యక్రీస్తు ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలో పందిని బలించి నేనే దేవుణ్ణి, నాకు మొక్కండి, నాకు సాగిలపడండి అన్నప్పుడు జరుగుతాయి. అలా జరుగుతున్నప్పుడు యూదులందరూ పారిపోయి, ఇశ్రాయేలీయులు పారిపోయి ప్రపంచవ్యాప్తంగా చెల్లిపోయి అప్పుడు వారు సువార్తను ప్రకటిస్తారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ రోజుల్లో పేతురు, యోహాను, యాకోబు చెప్పిన మాటలు మన వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు అక్కడక్కడ బైబిల్ మన కోసం దాచిపెట్టారు. అది వాటిని కూడా మనం నమ్మలేదని చెప్పి వాళ్ళు వెళ్ళి కొండల్లోకి వెళ్ళినప్పుడు ఆ అంత్యక్రీస్తు బాధలు పడలేక కొండలు తవ్వి దాక్కునే ప్రయత్నం చేస్తారు. ఆ కొండలు తీయగానే ఈ టేబుల్ లాంటి బాక్సులు బయటకు వస్తాయి. నేనేంట్రా కొండలో బాక్స్ వెళ్ళిందని ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో క్రొత్త నిబంధన గ్రంథాలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. ఆల్రెడీ దేవుడి పిల్లలు దాచిపెట్టారు తవ్వి, ఇప్పుడున్నాయి. ఇశ్రాయేలు దేశం చుట్టూ పర్వతాలలో బైబిల్ గ్రంథాలు దాచిపెట్టారు. వాడు తీయగానే మత్తయి సువార్త వెళ్తుంది. ఫస్ట్ మత్తయి సువార్తలో ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు వంశాలు వెళ్తుంది. వాళ్ళ పేర్లు చదవగానే మా పితరుల పేర్లు ఇందులో రాశారు ఏంటని ఆ మత్తయి సువార్త మొత్తం చదువుతూ రాగానే 24వ అధ్యాయం వచ్చేసరికి ఈ విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. మా గురించి ఈరోజు నాకు జరుగుతున్నా, ఈరోజు నేను కొండలో ఉన్నాను, ఇదిగో నేను కొండలకు పారిపోయిన విషయం ఎప్పుడు రాయబడింది అంటే యేసు ప్రభు మా దేవుడు, యేసు ప్రభు మా రక్షకుడు అని ఈ సువార్తను తీసుకెళ్ళి క్రొత్త నిబంధన పట్టుకొని ప్రకటిస్తూ ఉంటే అంత్యక్రీస్తు వాళ్ళ తలలను శిరచ్ఛేదనం చేస్తారు. సువార్త ప్రకటింపని అప్పుడు యూదులు హతసాక్షులు అవుతారు. దేవుడికి స్తోత్రం. హతసాక్షులు అవుతారు. యూదులు హతసాక్షులు అవుతారు. ఎందుకు యూదులు హతసాక్షులు కావాలి? ఎందుకు యూదులు రక్తం చిందించాలి? యేసు ప్రభునైతే సిలువ వేసి చంపారో ఆ పాపం, ఆ శాపం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ వాళ్ళ పితరులు కోరుకున్నారు. అది ఈ అంత్య దినంలో వారి పిల్లలు రక్తాన్ని చిందించి క్రీస్తు రక్తానికి సాక్షులుగా నిలబడతారు. దేవుడికి స్తోత్రం. అది నెరవేరుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇలా జరగబోతున్నటువంటి ప్రక్రియ ఉన్నది కనుక ఈ కరోనా సమయము మనం భయపడవలసిన అవసరము, కలవరపడవలసిన అవసరము లేదు. దీనికి ప్రిపరేషన్ కావాల్సిన సమయం ఉంది. ఒకవేళ దేవుడు ఈ ప్రిపరేషన్ కూడా సడన్గా చేసి తన సంఘాన్ని తీసుకోవాలనుకుంటే ఆయన రేపు కూడా రావచ్చు, మనకు తెలియదు. కానీ ఈ భూమి మీద అంతం రావాలి అంటే, ఈ భూమి నాశనం అయిపోవాలి అంటే చర్చి భూమి మీద ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ఉండకూడదండి భూమి మీద? చర్చ్ ఉండకూడదు. తన చర్చిని అగ్నిపాలు చేయడం, ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన మనల్ని శిక్షావిధిగా ఉండడానికి ఆయన రాలేదు, కానీ మనల్ని శిక్షలను తప్పించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇంకొక చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి మాట, లాస్ట్ ప్రభు వల్ల ఉంది. ఇంకా మనకు అర్థగంట టైం ఉంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన 5వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చూద్దాం. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుద్ధము. ప్రభు స్తోత్రం. ఆ దినము దొంగ వల్ల రావడానికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. మాకు మీరు దేశపురం ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు అనుకుంటుంది, మనం అనుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే సిగ్నల్స్ ఉన్నాయి, మనం ఈ సిగ్నల్స్ అని జరుగుతాయి. మనం చీకట్లోనే మనం తెలియకుండా ఉండడానికి ప్రభు రాకడ ముందుకు ఇవన్నీ జరగాలి. ఈ లోకం ప్రిపేర్గా ఉండాలి, ప్రపంచం ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి మనకు అర్థమవుతుంది ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. కనుక మనం మెలకువగా ఉండి వెలుగులో ఉన్నవారి వలె మనకు అర్థమవుతూ ఉంది కనుక మనం జాగ్రత్త కలిగి ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండి ఇంకా
ఇంకా స్వార్థను ఇతరులకు తెలియజేస్తూ మనము సిద్ధపడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. సిద్ధపరచబడిన వారమై ఉండాలి. కాబట్టి మనము చీకట్లో ఉండడానికి ఏం అర్థం కాదు. లోకానికి ఏం తెలియదు అసలు, వాళ్ళకి ఏం జరుగుతుంది. కానీ మనకు తెలుసు ఏం జరుగుతుందో మనకు తెలుసు. మనం తెలుసుకున్న వారమై ఉన్నాం. వాక్యపు వెలుగులో ఉన్నాం. మనం చీకట్లో లే, మత్తులుగా లే. మనం తాగి తిని పాపాలు చేసి పాపమని మత్తులో లే. మనం పరిశుద్ధమైనటువంటి ఆ వెలుగులో, ఆ చురుకుదనంలో మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం ఆ రీతిగా మనము ప్రభువునందు మెలకుగా ఉండి మనం ముందుకు సాగుతూ మరి దేవుని వాక్యాన్ని మనం కలిగి జీవిస్తూ ముందుకు సాగాలి. చివరి మాట 14వ వచనం చదువుతాను. ఎనిమిదవ వచనం. మనం అగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కనపరచుచు రక్షణ నిరీక్షణను శిరస్త్రాలను ధరించుకోవచ్చు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను. కానీ మిగతా నిజమండి ఉగ్రత పాలనకు చాలామంది చర్చ్ విల్ బి గో ఇన్ మిడ్ ట్రిబులేషన్ అంట. సంఘము శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది. అలా విశ్వసించే వాళ్ళు ఉన్నారు. ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్. శ్రమల ముందు సంఘం ఎత్తబడుతుంది, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది. పోస్ట్ ట్రిబులేషన్, శ్రమల తర్వాత అంత్యక్రీస్తు కూడా సంఘాన్ని పరిపాలిస్తాడు. ఆ తర్వాత యేసుప్రభువు వస్తాడని అన్నాడు. నాకు కూడా వాస్తవం చెప్పాలంటే బైబిల్ కాలేజ్ వెళ్ళకుండా నాకు అసలు ఇది అర్థమే కాలేదు సబ్జెక్ట్. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళి వాక్యం ఉన్నట్టుగా నేర్చుకున్నానో చర్చ్ శ్రమల కంటే ముందే ఎత్తబడుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాను. ప్రభు స్తోత్రం. ఈ వాక్యం చదవండి. ఇప్పుడు చదవండి 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. కానీ ఉగ్రత పాలు, ఆ ఉగ్రత పాలు దేవుని ఉగ్రత, అది దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తుంది. ఆ ఉగ్రతలో సంఘం ఎందుకుంటుంది? దేవుని సంఘం ఉగ్రతలో ఉండడానికి దేవుడు మనం నియమించలేదు. ఆ ఉగ్రతలను తప్పించడానికి ఆయన నామందు ఎంతో విశ్వాసం ఉంచారో నిత్య జీవం పొందడానికి, ఈ ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే చివరి మీకు నమ్మకం కలగడానికి చివరి మాట చెప్తాను. అంత్యక్రీస్తు సాతాను. ఆ అంత్యక్రీస్తు భూమి మీదకి రావాలంటే భూమి మీద దేవుడు ఉండొద్దు. మనకు చీకటి ఇక్కడికి రావాలంటే వెలుగు ఉండదు. లైట్లు ఆఫ్ చేస్తేనే కదా చీకటి వచ్చింది. వెలుగు వస్తే చీకటి ఏం కావాలా? పాల. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు చెప్పండి నిజంగా మీకు తెలిసిన జ్ఞానం చెప్పండి. యేసయ్య లేడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అందరూ కుడి చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన దేవుడు కదా. ఆయన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు వరుడి కోసం. ఈ సంఘాన్ని చెక్కుతున్నాడు, కన్యకగా చెక్కుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉంటే సంఘం ఉంటుంది. సంఘం ఉంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు సంఘం ఉంటే అంత్యక్రీస్తుడు. ఒకరు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళడు, సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా పెళ్లి కుమారుని దగ్గర తీసుకురావడానికి వెళ్ళిన వారు పెళ్లి కుమార్తెను ఇక్కడే ఉండని పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్తాడా? చెప్పండి. కాదమ్మా, అట్లా వెళ్తారా? నువ్వు నన్ను అప్పుడు పెళ్లి కుమారుని చేసినావు, నా దగ్గర ఉన్నావా వెళ్ళిపోయినా? నన్ను తీసుకుపోవడానికి వచ్చిందమ్మా, ఉంది నా దగ్గరే అంటే చూడండి ఉంటారు అక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు, పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళాడు. వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తాడు. చప్పట్లు కూడా దేవుని నామమున
తీసుకొద్దామని, లేకపోతే అబ్బాయిని తీసుకొద్దాం. ఎవరు వెళ్ళినా నన్ను తీసుకొని వస్తారు కానీ ఇచ్చిపెట్టరారు. పరిశుద్ధాత్ముడు కూడా సంఘాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ బలముతో రూపాంతరం చెందించి సంఘాన్ని ప్రభువుకు అప్పచెప్తాడు. అది పరిశుద్ధాత్ముని పని. దేవుడికి స్తోత్రం. అప్పుడు అంత్యక్రీస్తు అడుగు పెడతాడు. నెక్స్ట్ నాశనకరమైన కార్యం జరుగుతాయి. అది మనకి ఇవ్వబడ నిరీక్షణ ధైర్యం. కలుగుతాం ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ కృప చేత మమ్మల్ని దర్శించాలి. ఈ దినం సంఘాన్ని ఉజ్జీవింపజేస్తాను. ఈ బిడ్డలో భయాందోళన మీరు తొలగించారు. ఈ బిడ్డల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభా ఆ భయాందోళన దూరం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలి. వ్యక్తపడిన వాక్యాన్ని ఫలింప చేసి ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కళ్ళు మూసుకొని ప్రభు శరీరం ప్రభు రక్తున్నాము. మనం ప్రార్థన చేసిన తర్వాత అందరం కళ్ళు తెరిచి తీసుకోవాలి. ప్రార్థన చేసిన తర్వాత రొట్టె విరిచి మరి అలాగే ద్రాక్షరసం కోసం ప్రార్థన చేస్తాను. తర్వాత అందరూ ఒక్కొక్కరు ముందుకు వచ్చి దూరంగా ఉండి ప్రభు శరీరం తీసుకొని ప్రభు రక్తాన్ని పానం చేయాలి. అందరూ ప్రార్థన చేస్తారు.